కడితే గడిచింది కడితే గడిచింది కావచ్చు, నిన్ను గడిచింది కావచ్చు. కానీ చెప్పు ఇప్పుడు అంటే ఏంటిది అది? అయ్యో రామా, గాజులు లేవు, పడతలేవు, పడకేసి పెట్టచ్చు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పు ఇంత పాప ఉంటుందా ఎక్కడన్నా గింతన్యాలే ఉంటుందా? ఓ రాములే ఏంది ఇది? అన్నవు ఇప్పుడు సీర కట్టుకుంటేనే గాజులు వేసుకుంటేనే మాటలు అంటివి కదా, కట్టకేసుకునే చెప్పి చీర కట్టుకుంటేనే అంటే కయ్యానికి దూతురా మీరు ఇద్దరు కలిసి? గట్టిన దూతాం, లొల్లికి దూతురా? గట్టిన దూతాం చెప్పు. అంటే దూతామంటే ఏమన్నట్టు? ఇట్లా కాదు, జడేసుకోప మరి. అది కూడా పట్టుకొచ్చుకోడు మత్తే. ఎందుకు మంచిగానే మాట్లాడుతున్నా మంచి భలే ఉన్నారు మీరు. ఇగో నిజంగా దూపుకొని వచ్చి బొట్టు కూడా పెట్టుకున్నా. ఎందుకు ఇప్పుతున్నా మరి? అంత మాత్రం ఉంచుకుందురా, అట్లా ఉంచుకో, కట్టుకో, మీదికెళ్ళేసుకో. ఎందుకు ఇప్పుతున్నావు? ఇక లొల్లిక తయారు కాబట్టి మళ్ళా మంచిగా మాట్లాడుతుంది. నేనేమన్నా నీకు సపోర్ట్ ఇస్తున్నా. నువ్వు నాకు సపోర్ట్ గిన్నెలు అన్నం తిన్నది వాస్తవమే, కానీ 3 సార్లు తినలే, ఒకటి గిన్నెలు పెట్టుకొని తిన్నా. నువ్వు వేల పడుతుంది అన్నా, నేను గిన్నెలు తింటా అన్నా, లేకపోతే ఒకటి గిన్నెల 3 సార్లు. అదే 3 గిన్నెలు ఒకటేసారి పెట్టుకొని తింటది, 3 సార్లు తినది అని అంటున్నావు కదా. నువ్వు కూడా సంపాదించుకొచ్చి అండి వదిన తినమని నాకు పెట్టినట్టు. అక్క అందరూ ఒకటి గిన్నెలు తింటారు, 3 సార్లు. అవసరం లేదు, అది ఇది కట్టుకొని వచ్చినామంటే అది కూడా తీసుకొచ్చినట్టే ఉన్నాం. ఏమవసరం లేదు మాకు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీరు మాట్లాడు. మరి అన్నిట్లలో మంచిగా ఉంటున్నా అంటే, అవి చెప్పింది తింటున్నా అంటే మంచిగా నచ్చట్టు ఉన్నాయి. నువ్వు భార్యను ఒక్కదాన్నే వెనకేసుకొని వచ్చుడు కాదు. అటు భార్య తప్పుంటే భార్య అనాలే, తప్పుంటే నాదనాలే. నువ్వు మంచిగా అన్నావు అన్నట్టు మాట్లాడబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? తలకాయ ఉండి మాట్లాడుతున్నావు, తలకాయ లేక మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తా పట్టు, కానీ దీని తప్పుంటేనే అంటూ ఒక్కరు తప్పు లేకపోయి, అంటే ఒక్కరు తప్పు లేకపోయి, తప్పులేదు బేరి అంటే ఎట్లా బేరియాలి? మంచిగా పట్టుకుని బేరి అంటే ఎట్లా బేరియాలి? వామ్మో ఉన్న తప్పులన్నీ వీళ్ళే పెట్టుకొని, మీ భార్య పెట్టుకొని, నువ్వు నాయి తప్పులు ఉన్నాయి, ఒక్కటి తప్పు లేదు అంటే ఏమన్నట్టు? ఒక్క తప్పుడు ఉండదు దీన్ని. నేను అప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నా, ఇదే మాట మాట్లాడుతూ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ లేదు. అది ఇగో ఇదేమన్నా చెడ్డగా మాట్లాడితే నేను వచ్చి మా వారిని ఎందుకంటే బెదిరిత్తు. కానీ అన్ని ఒక్క మాట కూడా ఎంత మంచి చెప్పింది తెలుసా? ఈ మాట ఏమైనా ఎత్తుకపోతుంది అన్నది, ఏది మన పైసలు ఎత్తుకపోయింది అన్నది, కొంచెం అన్నం తింటుంది అన్నది. ఇక అన్ని మంచి మాటలు. అన్ని కరెక్ట్ చెప్పండి, ఎందుకు మాట్లాడుతుందిరా? ఇప్పుడు నేను ఆడ ఈడ కయ్య వల్ల అన్ని నచ్చి దీనికి చెప్పంట, ఇలా మా అత్తమ్మకున్ను దీనికి లోలు పెట్టిస్తానట. మీ భార్య భర్తలకు మీకు లోలు పెడతా అంటే మీకు ఎప్పుడు కొట్టుకురా మీరు? నా చేయబట్టి గొడవ పెట్టించినావు కానీ కొట్టుకోలే ఎప్పుడు. కానీ గొడవ పెట్టించినా నువ్వు విన్నావా? నువ్వు చూసినావా నేను గొడవ పెట్టియాంగా? అప్పుడప్పుడు అంటే కదా, మా ఆయన మంచిగా పని ఎత్తాడు, మా ఆయన ఏడు సరికి చూసి నన్ను గొడవ పెట్టుకుంటారు. నువ్వు చేతవో చేయవో, మీరు ఎట్లుంటారో నాకు అవసరం లేదు. నేను ఏది మాట్లాడా మీ ఇంటికి వచ్చి నువ్వు దాన్ని చెప్పిన మాటలని నమ్మి నువ్వు నన్ను అనద్దు సుమా. నువ్వు కరెక్ట్ కాదు మాట్లాడు, అట్లా అర్థమైందా? సరే గానీ ఇప్పుడు ఫోన్లో అయిపోయిందా? ఫోన్లోనే ఆ లక్కతో ఫోన్లో బిన్లో చెప్పకు, చెప్తే డైరెక్ట్ ఇంటికి పోయి చెప్పినప్పుడు డైరెక్ట్ చెప్పట్లా, కానీ ఫోన్లో చెప్పకు. చెప్పిన అంటే నేను చేసిన వాస్తవం అన్నట్టు ఆడికి పోయి చెప్పాను అంటున్నావా? ఫోన్లో మాట్లాడుతూ నువ్వు విన్నావు కదా, చెప్ప ఇంటికి మాట్లాడుతూ నువ్వు వినవు కదా, అందుకే అంటున్నా. ఇప్పుడు ఏం గొడవ కాదు. ఏ ఇంటికి పోయి అంటున్నావు? వాళ్ళ ఇంటికి పోయి చెప్పాలంటున్నా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయినప్పుడు అక్కడ చెప్పు, కానీ ఇక్కడ చెప్పక సాటు కొట్టు మాటలని అంటున్నావు అన్నట్టు. ఆడికి పోయి చెప్పాలంటున్నావు అంటే నా గురించి సాటుకు అవన్నీ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ ఇంటికి వచ్చి నేను దొంగతనం చేయలే, నీ ఇంటికి వచ్చి నేను పైసలు ఎత్తుకపోలే, నీ సంసారాలు అయితే నేను బాపలే, నీ ముంగట అంటే నువ్వు బాధపడతావు అని మీ అమ్మల ఇంటికి చెప్పుకోని అంటుంది. మంచి మాట కాదు. బంగారు సుమను అట్లే చెప్తాడు. మరిది మంచోడు అనుకోని నేను అనుకుంటుంటే, మా వారిని సంసారాలు వాపేది దొంగ, పైసలు ఎత్తుకపోతుంది అని గిట్లా ఇంత మంచిగా చెప్తాడని ఇవన్నీ విషయాలు నా భర్తతో చెప్పుకుంటే ఇప్పుడు నీకెట్లా సపోర్ట్ ఇచ్చిండో నా భర్త నాకు కూడా సట్న సపోర్ట్ ఇస్తాడు కదా. ఏమన్నా ఒకసారి సపోర్ట్ చూస్తా. నువ్వా అన్ననా అన్ననా? నాక నీకంటే 10 ఎత్తులు ఎక్కువ ఉంటాడు అన్న. నాకు అట్లాంటి నువ్వు ఇస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఎందుకు ఇస్తున్నాను? గొడవ పెట్టుకుంటా కదా. పెట్టుకోప చూద్దాం. ఇంటికాడ ఉన్నాడో ఇంటికి వెళ్ళాడో చూద్దాం. కాలికాలు మాట్లాడుతుంది అనకే రజిత అని చెప్తున్నా నేను.
నుంచి అచ్చి నుంచి ఇదే మాట మాట్లాడుతుంది, పిచ్చి లేసిందని లెక్క మాట్లాడుతుంది, దిమాగ్ అంతా తింటుందంటే. పిచ్చి లేచింది నీకు, మెంటల్ లేచింది నీకు, తలకాయ ఖరాబ్ అయింది నీకు, అవలదాన్ని నువ్వు, మెంటల్ దాన్ని నువ్వు. నువ్వు నన్ను అనకు, తిట్టకు అని నువ్వు అనద్దు. నువ్వు తలకాయ తక్కువ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. వదినకు సపోర్ట్ ఇచ్చే వదినకు మర్యాద ఇచ్చే మాటలు నీ దగ్గర లేవు. పిచ్చి మాటలు ఉన్నాయి, మెంటల్ మాటలు ఉన్నాయి నీ దగ్గర. వదిన అన్న విలువ నీ దగ్గర లేదు. దాన్ని తిట్టాక దీన్ని ఫస్ట్ తిట్టినాక తర్వాత నిన్న అంట నేను పిచ్చిలేస్తుందా నీకేమన్నా మెంటల్ గిట్ట ఖరాబ్ అవుతుందా? మెంటల్ అనివా మంచోనివా? అగో తిట్టుకో అంటే మంచిగా తిట్టుకోమని ఇట్లా ఎట్లా అంటావు. ఇప్పుడు మీరు సరే మీరు తిట్టుకోరి తిట్టు అనుకుంటా మీరు నన్ను అంటారు కదా, ఇప్పటిదాకా నన్ను అన్నారు కదా. ఇవన్నీ అన్నయ్యాన్ని తీసుకుపోయి నేను మీ అన్నయ్యకి చెప్తే లొల్లీలు కావా? పెద్ద పెద్ద లొల్లీలు కావా? మాటలు మంచిగా మాట్లాడు, మాడిదని మాట్లాడే మాటలు మెంటలోనివా నన్ను అంటది అంటే మంచి అడ్డం మంచి నన్ను అంటది. నిన్న చిత్రంగా మాట్లాడు. నిన్నంటే నేను ఊకుంటున్నా. ఊకపోతే దేవునికి దండం పెట్టి తూర్పు తిరుగు కానీ నన్ను మాత్రం అంటది. నువ్వు సైలెంట్ ఉండు అంతే. నువ్వు మధ్యలో రావు. మొత్తం పిచ్చోళ్ళే మీరు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజంగా తలకాయలు మంచిగా లేవు మీకు. తలకాయలు మొత్తం ఖరాబ్. ఓ పిసమోహన్ దానా పో, ఎర్రగడ్డ హాస్పిటల్కి ఇద్దరు కలిసి జంట కట్టుకొని పోయిర్రు అనుకో, ఎంత పెద్ద పిచ్చి ఉన్నా గానీ దెబ్బ కోతుందట. లేకపోతే కావాలనుకుంటే మీకు పోవడానికి ఇబ్బంది అనిపిస్తే నేనే తోలేసేస్తా పారి. టక్కన అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుపోతారు. ఇప్పటిదాకా మనకు ఈ హాస్పిటల్ గుర్తుకు రాలేదు. ఎర్రగడ్డ హాస్పిటల్ బరాబర్ చెప్పింది. కరెక్ట్ డైలాగ్ నేను నా మాట మెల్లగా అన్నకి ఎవరు వెళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్ వెళ్ళి సత్తాం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీద వరకు కలిసి కడుతుందా పిచ్చో మనకు కూడా లేదంటుంది. తయారైంది మీరంతా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎర్రగడ్డ కోదుతి అక్క, ఏం బాధపడకు. అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుందంట ఒర్రకు. ఓ పిచ్చి మొఖం దానా మళ్ళీ ఎర్రగడ్డకు అది ఇది అని నువ్వు నన్ను అనకే చెప్తున్నా. అందుకే ఫోన్ అనకంటున్నా కదా. మంచిగా మాట్లాడు, మంచిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నన్ను దొంగ అంటావు, లెక్క మాట్లాడకు. మీద చేతి చెప్తున్నా నేను. మీద చేతి కాదు, అటు అనకు నువ్వు. సరిపోయింది. నువ్వు బాగా ఫోన్ చేస్తా. నీ మగ నీకంటే సపోర్ట్ ఇచ్చిండో వచ్చినందుకు నా మగ అట్లా అంటారా? నా భార్యను ఎందుకన్నారా మాట్లాడి కొట్టినా కొడతాడు. ఇంకా చెప్పి లొల్లిలు పెట్టుకోకుర్రి. నేను బుద్ధి ఉందా? బుద్ధి ఉందని మళ్ళీ అని చెప్పిన అర్థమవుతుందా? మాట్లాడతావు నువ్వే పిచ్చిదాని మెంటల్ అని నువ్వే నువ్వే పిచ్చిదాని నువ్వే నీ మాట వాళ్ళు కేర్ చేస్తారు కానీ దిమాగ్ మాటలు మాట్లాడతావు. రమ్మన్నావుగా రాని. ఇప్పుడు వచ్చినాక నీ సంగతి అయితుందో నీ మొగన్ సంగతి అయితుందో చూసుకుందాం. మస్తు చూసుకుందాం. పో మీ మెడల చింపులు ఇరగొట్టుకోవడానికే పిలిపించుకుంటారు. మేము ఇద్దరు మెడ చింపులు ఇరిపించుకోవడానికే పిలిపించుకుంటారు మాటలు. ఇప్పుడు నీ మెడలు బావతో నేర్పిస్తా. ఒక్క నిమిషం ఆగు. ఓపిక పట్ట. నీ తిక్క మొత్తం నేర్పిస్తా. ఇప్పుడు నీ తిక్క నేను ఇప్పుడు నువ్వు కొడితే ఇప్పుడు నా కుర్చీకి దెబ్బ తాకి నా ఏళ్ళు మొత్తం ఇట్లా అయింది. ఇక చూడు చేతి ఎట్లా అయింది, దెబ్బ తాకి చేతుకు అట్టుండవు. నేను చేతి అయ్యరాదు, నీ చేతి అయ్యరాదు. నువ్వు నా చేతి ఎట్టేసినావు. బావ వచ్చినాక బావ చేత్తోనే ఇప్పుడు నీ మెడలు ఇరగబెట్టుకోవాలి. మనుషులు కాకపోవాలి. చిన్న మనిషి కాదు. నా గురించి మాట్లాడినా నాకు అర్థమైంది. దండి మరి నేను చిన్న మనిషిని. చిన్న మనిషిని కదా నేను. చిన్నదాని అయితే చిన్న మాటలు మాట్లాడాలి, పెద్ద మాటలు చిన్న మాటలు మాట్లాడుతున్నా. నువ్వు పెద్ద మాటలు మాట్లాడుకోనంటున్నా. నేను చిన్న మాటలు మాట్లాడుతున్నా. మీరు చిన్న మాట్లాడుకుంటారు, పెద్ద మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు కానీ మధ్యలో నన్నెందుకు ఆగని చెప్తారు. ఇప్పటికైనా 3 సుట్లు తింటారు. చిన్న మాటలు అన్నదాని అయితేనే సంవత్సరాలు వాపుతుంది అంటావు. గిన్నెడు అన్న కండి అంటావు. నువ్వు మంచిగా అంటావు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. నీ మాటలు కేర్ చేస్తారు కానీ నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడమంటే నాలుక గుంజుకోతా.
అర్థమవుతుందా? పిచ్చిదాని గుంజుకోసుకోకు మాటలు రావా నీ నాలుకే గుంజి దొరకబట్టి గుంజి కోసుకునేవు పోతానే మాటలు రావు ఖచ్చితంగా పోతాను. అంతేనా? మాటలు రావంటున్నా మాటలు రావు గయ్యడదాని అయితే అయితే మాటలు గయ్యడదాన్ని కాబట్టి ఫోన్లో చెప్పిన గయ్యడదాన్ని కాబట్టి అక్క గిట్లా అక్క గట్లా అని చెప్పిన ఫోన్ నీ పేరు తీసి ముట్టలేము మళ్ళీ మొదటికి రాకు నువ్వు అడవా నువ్వు పిచ్చిదాని నా దృష్టిలో నువ్వు పిచ్చిదానివి నువ్వు మెంటల్ దానివి గందుకే నువ్వు ఒక కాకి లెక్క వరుతున్నావు కాకులు ఎట్లా పైన కాకులు ఎట్లా వరుతాయో కాకులు తెచ్చే గుడ్లు అంతకంటే ఎక్కువ ఆ కాకులు తీసుకొచ్చే కళ్ళు ఓడిపిస్తా ఆ కాకులు తీసుకొచ్చినాక కళ్ళు ఓడిపించినాక నాలుక కొడతా నీ కళ్ళు అంత మంచిగా ఉన్నట్టు నా కళ్ళు నా కళ్ళు మంచిగా ఉన్నాయా జిట్టి కళ్ళు జిట్టి కళ్ళు నా జిట్టి కళ్ళు నీ కళ్ళు వచ్చిన లాభం వస్తుంది ఇంకా ఇంకొక జిట్టు తాకదు కరెక్ట్ కరెక్ట్ తిన్న కొద్ది కక్కుకొని నిలబడ్డావు కదా నాలుక గుంజుకోతే కక్కవిగా మళ్ళీ కరెక్టే మరి కక్కుకొని నిలబడ్డావు నాలుక గుంజు కోసుకో నా నాలుక నాది అన్నం తినే నాలుక నాది అన్నం తినపోతే మళ్ళీ బాధపడదా అందుకే నీకు నాలుక గుంజుకో ఎందుకు ఇంత ఇసం ఉన్నా అనుకుంటా నేను అసలు నీ దగ్గరికే రాపోతే నీ అంటుకు రాపోతే నువ్వు ఇళ్ళ మళ్ళీ కాకివి నువ్వు సాడు కొట్టే మనిషివి అదే నువ్వు పక్క నవ్వేదానివి మాట్లాడేది కనబడుతుంది కదా అర్థమైతుందా దానివి సాటు కొట్టు దానివి స్విచ్లు పెట్టేదాన్ని భార్య భర్తలు పాపేదాన్ని అస్సలు నువ్వు నేను కాదు ఇప్పుడు నేను గొర్రె గుంజుకొని పిచ్చాస్ పెట్టలేసత్త ఆడదాకా పోయినాక మొత్తం నిన్ను గుచ్చుకుపోయి అలా సూదులు కూర్చోరో నన్ను గుచ్చుకుపోయి నన్ను తీసుకుపోయి సూదులు కూర్చోపోయి సూదులు పచ్చ ఇంత బర్రె సూదులు ఉంటాయి చూడు బర్రె చూస్తారు గుచ్చిపిచ్చుకపో మొత్తం కరెంట్ షాక్ పెట్టిరు అనుకో కిరివంతా పోతుంది కరెంట్ షాక్ పెడితే కిరివంతా పోతుంది నువ్వు నేను కాదు ఇవన్నీ సంవత్సరాలు పాపి మందికి భార్య భర్తలకు అత్త కోడళ్ళకు అందరికి పాపిందని నువ్వే నేను కాదు పాపి అట్లా పాపి వీడికి వచ్చి మళ్ళీ కుర్చీలో దర్జాగా కూర్చొని చెప్తున్నావే అక్కకు ఇగో సత్తపూస మాటలు మాట్లాడచ్చు వచ్చిందా బాగా వచ్చిండు ఇప్పుడు చెప్తాడు బాగా చెప్తాడు ఇక నా మెడ నిర కొడుతా అన్నావు కదా ఇప్పుడు బాగా నీ మెడ నిర కొడిపి బావా నా మెడ నిర కొట్టిపిస్తాడట నా మెడ నిర కొట్టిపించి ఎర్రగడ్డ పంపిస్తాడట ఇక అక్క మెడ నిర కొట్టి ఎర్రగడ్డకు పంపి